అన్న నేను ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా సెల్ చేయాలనేది ఐడియా ఉండదు అనుకుంటా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ సెల్లర్స్ గురించి, టైప్స్ ఆఫ్ ఈ-కామర్స్ సెల్లర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా చూస్తే మనకి 3 టైప్స్ ఆఫ్ ఈ-కామర్స్ సెల్లర్స్ అనేటోళ్ళు ఉన్నారు. ఫస్ట్ వచ్చేసరికి జనరిక్ సెల్లర్, నెక్స్ట్ ట్రేడ్ మార్క్ సెల్లర్, నెక్స్ట్ వచ్చేసరికి ఆథరైజ్డ్ సెల్లర్. సో జనరిక్ సెల్లర్ ఏంటంటే ఏ బ్రాండ్ లేకుండా అన్బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళని మనం జనరిక్ సెల్లర్ ఆర్ జనరిక్ ప్రొడక్ట్స్ అని అంటాం ప్రొడక్ట్స్లోకి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ మార్క్ సెల్లర్ వచ్చేసరికి వాళ్ళ ఓన్గా బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద, వాళ్ళని మనం ట్రేడ్ మార్క్ సెల్లర్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆథరైజ్డ్ సెల్లర్స్, వీళ్ళకి వచ్చేసరికి బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది వేరే బ్రాండ్స్ది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ టైప్స్, వీళ్ళు మిక్స్డ్ ప్రొడక్ట్స్ అమ్ముతారు. ఒక కేటగిరీ అనేది ఫిక్స్ కాకుండా లోకల్ ప్రొడక్ట్స్, అన్బ్రాండెడ్ ప్రొడక్ట్స్, ఈ కేటగిరీ ఆ కేటగిరీ అని తేడా లేకుండా ఎన్ని కేటగిరీస్లో ఈ జనరిక్ సెల్లర్స్ అనేది ప్రొడక్ట్స్ సెల్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ మార్క్ సెల్లర్స్, వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసిన ప్రొడక్ట్స్ని మాత్రమే స్పెసిఫిక్ కేటగిరీలో ప్రొడక్ట్స్ అనేది సెల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆథరైజ్డ్ సెల్లర్స్ వచ్చేసరికి ఏ బ్రాండ్కి అయితే వాళ్ళు ఆథరైజ్డ్ సర్టిఫికేట్ ఉందో ఆ బ్రాండ్ ప్రోడక్ట్స్ మాత్రమే అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ నైకీ అవ్వచ్చు, లెనోవో అవ్వచ్చు, OnePlus మొబైల్స్ ఇలాంటివి అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాండ్ అవసరం ఉందా లేదా, జనరిక్ సెల్లర్కి బ్రాండ్ అవసరమే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ మార్క్ సెల్లర్, వాళ్ళకి బ్రాండ్ రిక్వైర్మెంట్ అనేది ఉన్నది, విచ్ ఇస్ నథింగ్ బట్ దేర్ ఓన్ బ్రాండ్. నెక్స్ట్ వచ్చేసరికి ఆథరైజ్డ్ సెల్లర్, వాళ్ళకు కూడా బ్రాండ్ రిక్వైర్మెంట్ అనేది నీడెడ్. ఎవరిది బ్రాండ్ ఆథరైజేషన్ ఎవరి లెటర్ అయితే ఉందో ఆ బ్రాండ్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఐడియల్ ఫర్ ఎవరు ఇలాంటి సెల్లర్స్ అయి ఉంటారు. ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే బిగినర్స్ ఉంటారో, బిగినర్గా సెల్లర్ లాగా రీసెంట్గా ఆన్బోర్డ్ అయి ఉంటారో, ఎవరైతే ప్రోడక్ట్ టెస్ట్ చేద్దాం అనుకుంటారో అలాంటి వాళ్ళకి జనరిక్ సెల్లర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ మార్క్ సెల్లర్, ఎవరైతే సీరియస్గా ఒక బ్రాండ్ బిల్డ్ చేద్దాము, ప్రాపర్ ప్రొడక్ట్స్ అమ్ముదాం అనుకుంటారో అలాంటి వారికి ట్రేడ్ మార్క్ సెల్లర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళని ట్రేడ్ మార్క్ సెల్లర్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి రీసెల్లర్ ఆఫ్ బిగ్ బ్రాండ్స్, సో వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ అయినా అమ్మొచ్చు వాళ్ళు ఆథరైజ్డ్గా ఉన్న ఆ బ్రాండ్లో. సో ఇలాంటి వీడియోస్ కోసం మేక్ షూర్ యూ ఫాలో ఈకామ్ క్యాపిటల్.